హే అండ్ మై లవర్స్, ఈ రోజు వీడియోలో నారుటో వితౌట్ కురామా వర్సెస్ ఇటాచి విత్ ఫుల్ పవర్స్ మధ్య బ్యాటిల్ జరిగితే ఎవరు గెలుస్తారో తెలుసుకుందాం. కురామా చనిపోయిన తర్వాత నారుటో చాలా వీక్ అవుతాడు. తన యొక్క ఆఫెన్సివ్ అండ్ డిఫెన్సివ్ స్కిల్స్ కూడా వీక్ అవుతాయి. బట్ స్టిల్ నారుటో ఈజ్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్స్ ఇన్ లీఫ్ విలేజ్. అదే విధంగా ఇటాచి చిన్నప్పటి నుంచే తన బాడీని మైండ్ని ట్రైన్ చేసుకుంటూ ఒక స్ట్రాంగెస్ట్ షినోబిగా మారతాడు. అలాగే ఇటాచి తన యొక్క గెంజుత్సు స్కిల్స్ తో ఫర్మిడబుల్ వారియర్ గా మారతాడు. నారుటో కురమా పవర్ యూజ్ చేసినంత వరకు ఇటాచి నారుటోని డిఫీట్ చేయలేడు. బట్ ప్రెజెంట్ నారుటో దగ్గర కురమా పవర్ లేదు. సో ఈ సిచ్యువేషన్ లో నారుటోకి ఇటాచికి మధ్య బ్యాటిల్ జరిగితే ఎవరు గెలుస్తారో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే డైలీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు చూడాలనుకుంటే కనుక ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నారుటో అండ్ ఇటాచి యొక్క పవర్స్ అండ్ ఎబిలిటీస్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా ఇటాచి యొక్క పవర్స్ చూసుకుంటే గెంజుత్సు ఫ్యాక్టర్. ఇటాచి తన పవర్ఫుల్ గెంజుత్సుతో ఎంత ఫార్మిడబుల్ అపోనెంట్ ని అయినా సరే ట్రాప్ చేయగలుగుతాడు. మాంగెక్యో షారింగన్, అతి తక్కువ మంది ఉచిహాస్ మాత్రమే మాస్టర్ చేయగల మాంగెక్యో షారింగన్ ని ఇటాచి మాస్టర్ చేస్తాడు. దీనివల్ల ఇటాచి అల్టిమేట్ గెంజుత్సు సుకుయోమి, అమాతెరాసు అండ్ సుసానో విత్ యాతా మిర్రర్ అండ్ తోట్సుకా బ్లేడ్ లాంటి ఎబిలిటీస్ ని యూజ్ చేయగలడు. ఇక నారుటో విషయానికి వస్తే సేజ్ ఆఫ్ సిక్స్ పాత్స్. నారుటో కురామా చనిపోయిన తర్వాత కూడా సిక్స్ పాత్స్ పవర్ ని యూజ్ చేయగలడు. నేను ఈ టాపిక్ పైన ఆల్రెడీ వీడియోస్ చేశాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ప్రొవైడ్ చేశాను, వెళ్ళి చూసేయండి. నెంబర్ 2 సేజ్ మోడ్. అండ్ నెంబర్ 3 8 టైల్ బీట్స్ చాక్రా. కురమా చనిపోయిన తర్వాత కూడా నారుటోలో 8 టైల్ బీట్స్ చాక్రా అలానే ఉంటుంది. సో నారుటో లావా స్టైల్ లెసన్ షురికెన్ అండ్ మ్యాగ్నెట్ రిలీజ్ రెసెంగన్ లాంటివి ఇంకా యూజ్ చేయగలడు. అండ్ వీటితో పాటు నారుటోకి మ్యాసివ్ చాక్రా రిజర్వ్స్, షాడో క్లోన్స్ అండ్ అడ్వాన్స్డ్ తైజుత్సు లాంటి స్కిల్స్ కూడా ఉన్నాయి. సో ఇవి నారుటో యొక్క పవర్స్ అండ్ ఎబిలిటీస్. ఇప్పుడు వీరిద్దరి మధ్య బ్యాటిల్ జరిగితే ఎవరు గెలుస్తారో చూద్దాం. ముందుగా ఇటాచి నారుటో పైన గెంజుత్సు యూజ్ చేసి నారుటోని ట్రాప్ చేస్తాడు. బట్ నారుటో తన సేజ్ మోడ్ తో ఇటాచి గెంజుత్సుని ఈజీగా బ్రేక్ చేస్తాడు. అయితే ఇప్పుడు ఇటాచి తన యొక్క అల్టిమేట్ గెంజుత్సు సుకుయోమిని యూజ్ చేస్తాడు. ఒక్కసారి నారుటో సుకుయోమిలో ట్రాప్ అయితే దాని నుంచి బయటపడటం అనేది ఆల్మోస్ట్ ఆల్ ఇంపాసిబుల్ అని చెప్పాలి. కానీ నారుటో దగ్గర సేజ్ మోడ్ తో పాటు సిక్స్ పాత్స్ పవర్ కూడా ఉండటం వల్ల నారుటో దాని నుంచి బయటపడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అయితే చాలా మంది కురామా చనిపోయిన తర్వాత నారుటోలో సిక్స్ పాత్స్ పవర్ పోయింది అనుకుంటున్నారు. బట్ గైస్, స్టిల్ కురామా చనిపోయిన తర్వాత కూడా నారుటోలో సిక్స్ పాత్స్ పవర్ అలానే ఉంది. దీని మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను కింద డిస్క్రిప్షన్ లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చూసేయండి. సో నారుటోలో సిక్స్ పాత్స్ పవర్ ఇంకా అలానే ఉండటం కారణంగా అది సేజ్ మోడ్ తో కలిసి ఇంకా పవర్ఫుల్ గా మారుతుంది. దీనివల్ల నారుటో యొక్క సెన్సరీ ఎబిలిటీస్ ఎన్హాన్స్ అవుతాయి. దీని ద్వారా నారుటో సుకుయోమి నుంచి ఖచ్చితంగా ఎస్కేప్ అవ్వగలడు. కానీ అది అంత ఈజీ అయితే కాదు. బట్ స్టిల్ నారుటో కెన్ హ్యాండిల్ ఇట్, ఎందుకంటే తను ఒక అన్ప్రెడిక్టబుల్ నింజా కాబట్టి. ఆ తర్వాత నారుటోకి ఇటాచికి మధ్య హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ జరుగుతుంది. బట్ ఈ బ్యాటిల్లో నారుటోనే అప్పర్ హ్యాండ్ గా ఉంటాడు, ఎందుకంటే నారుటో జిరాయా దగ్గర తాయిజుట్సుని నేర్చుకుని అందులో మాస్టర్ చేస్తాడు. సో ఇటాచి నారుటోని తాయిజుట్సులో డిఫీట్ చేయలేడు. వెంటనే ఇటాచి నారుటో పైన అమాతెరాసుని యూజ్ చేస్తాడు. బట్ నారుటో షాడో క్లోన్స్ తో దానిని ఈజీగా ఎస్కేప్ అవ్వగలడు. చివరికి ఇటాచి తన ట్రంప్ కార్డ్ అయిన సుసానోని నారుటో పైన యూజ్ చేస్తాడు. ఇటాచి సుసానో నారుటో యూనివర్స్ లోనే వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ సుసానో. అలాగే ఇటాచి సుసానోకి యాతా మిర్రర్ అండ్ తోట్సుకా బ్లేడ్ లాంటి ఎబిలిటీస్ కూడా ఉంటాయి. ఇది ఇటాచికి ఒక అల్టిమేట్ డిఫెన్సివ్ సిస్టమ్ గా యూజ్ అవుతుంది. ఈ సుసానోని బ్రేక్ చేయడం ఇంపాసిబుల్. బట్ నారుటో దగ్గర కురామా చనిపోయిన తర్వాత కూడా రిమైనింగ్ 8 టైల్ బీట్స్ చక్ర అలానే ఉంటుంది. సో నారుటో లావా స్టైల్ రష్యన్ షురికెన్ అండ్ మ్యాగ్నెట్ రిలీజ్ రెసెంగన్ ని యూజ్ చేసి ఇటాచి సుసానోని బ్రేక్ చేయగలడు. బట్ తోట్సుకా బ్లేడ్ నారుటోకి పెద్ద ప్రాబ్లం గా మారుతుంది. నారుటో దానిని అవాయిడ్ చేయగలిగితే ఇటాచి సుసానోని బ్రేక్ చేయగలడు. బట్ ఒకవేళ ఇటాచి తోట్సుకా బ్లేడ్ తో నారుటోని అటాక్ చేస్తే అక్కడితో నారుటో డిఫీట్ అయిపోతాడు. బట్ ఇక్కడ మనం హొక్కాగే లెవెల్ నారుటో గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి నారుటో యొక్క బ్యాటిల్ ఎక్స్పీరియన్స్ అండ్ బ్యాటిల్ ఐక్యూ ఈ ఫైట్ లో నారుటోకి హెల్ప్ అవుతాయి. ఇది ఒక లాంగ్ బ్యాటిల్ అయితే గనక ఇటాచి ఖచ్చితంగా డిసడ్వాంటేజ్ లో ఉంటాడు, ఎందుకంటే నారుటో ఒక ఉజుమాకి అవ్వడం కారణంగా తన యొక్క చాక్రా రిజర్వ్స్ ఎక్కువగా ఉంటాయి. బట్ ఇటాచి యొక్క చాక్రా రిజర్వ్
అంత ఎక్కువగా ఉండవు. అందువల్ల ఇటాచి స్ట్రాంగ్ అటాక్స్ చేసిన ప్రతిసారి తన చాక్ర ఎక్కువగా కన్జ్యూమ్ అయిపోయి చివరికి ఇటాచి వీక్ అయిపోతాడు. ఫైనల్‌గా నారుటో రసేంగన్‌తో ఇటాచిని డిఫీట్ చేసేస్తాడు. సో, నారుటో కురామాని కోల్పోయినా కూడా తను ఒక స్ట్రాంగెస్ట్ షినోబి. మీలో చాలామంది దీన్ని నమ్మకపోవచ్చు. బట్ నేను దీని మీద కంప్లీట్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ చేసిన తరువాతే ఈ వీడియో చేశాను. సో, దీని మీద మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. నేను తప్పకుండా మీకు రెస్పాండ్ అవుతాను. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు డైలీ చూడాలనుకుంటే గనుక తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ గైస్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒకసారి మన ఛానల్‌లో నేను పెట్టిన ప్రతి వీడియోని చూడండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో త్వరలోనే మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు గుడ్ బై అండ్ టేక్ కేర్.